సత్యముతోనూ ఆరాధించి తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి ఆజ్ఞను నెరవేర్చేటువంటి రాజ్య వారసులుగా మమ్మల్ని ఉంచండి. నిలబడి ఉన్న మీ దాసులను సమయోచితమైన జ్ఞానముతో నింపండి. చేరి వచ్చినటువంటి ఆరాధికులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఘనత మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందమని మమ్మల్ని మేము అన్ని వేళలా తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ చరిత్రలో ఎన్నో పరిచర్యలు ఉంటాయి. అంటే ఒక్కొక్క పరిచర్య దేవునికి మహిమార్థమే జరుగుతూ ఉంటుంది. అనేక మంది లోకంలో ప్రసంగికులు ఉన్నప్పటికీ, పరిచర్య చేసేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా అనుకున్నటువంటి కార్యాలు అధికంగా సాధించలేకపోతూ ఉన్నాం. అంటే దేవుడు ఆశించినటువంటివి ఎక్కువగా సాధించలేకపోతూ ఉన్నారు. ఆనాడు 12 మంది అపోస్తలులు లేక శిష్యులు సర్వలోకానికి వెళ్ళి ఏం ప్రకటించారు? సువార్తను ప్రకటించారు, భూమిని తలక్రిందులు చేశారు. ఆ 12 పక్కనే ఇంకొక 0 కలిపిన నేటి కాలంలో ఇంకా అనుకున్నటువంటిగా సాధించలేకపోతున్నామంటే అది మరి ఎంత లోటు కనబడుతుందో దేవుని పరిచర్య విషయంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల దేవుని పరిచర్య అనేటువంటిది దేవుడు అనుకున్నట్లుగా జరగట్లే. వాళ్ళు ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగారు, మనం ఒక ఊరినే ప్రభావితం చేయలేకపోతాం. సంఘం ఏమండి, అప్పట్లో వారికి ఇటువంటి వస్తువులు కూడా లేవు. మాట్లాడడానికి ఇటువంటి సౌండ్ సిస్టాలు లేవు. ముద్రించి పత్రికలు పంచటానికి ముద్రణ యంత్రాలు లేవు. ఇలాగ మీడియా కూడా లేదు. అయినా కానీ వారు సర్వలోకానికి వెళ్ళి క్రీస్తు ప్రభు సువార్తను ఏం చేశారు? ప్రకటించారు. ఈనాడు ఎన్ని సదుపాయాలు ఉన్నా మనం చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాము దేవుని పరిచర్య అంటే, మొట్టమొదటిది దేవుని పరిచర్య చేయట్లో ఒక ముఖ్యమైనటువంటి ఎంపిక ఏంటంటే, మనుషుల యొక్క పొగడ్తల మీద ఆధారపడకూడదు. నన్ను మనిషి పొగిడితే బాగుండు, నేను దేవుని పని చేస్తాను అనుకోకూడదు. మనిషి పొగడతా దేవుని యొక్క ఇష్టమా? మనము మనిషికి ఇష్టప్రకారంగా చేస్తే మనిషి మనల్ని పొగుడుతాడు. అదే దేవుని ఇష్టప్రకారంగా చేస్తే దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వారం అవుతాం. ఇది మనము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అన్నాడు. అంటే దేవుని పరిచర్య చేయడంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సెలక్షన్ ఏంటంటే, మనుషుల యొక్క ఎంపికకు, మనుషుల పొగడతకు మనం పరిచర్య చేయకూడదు. అదే పౌలు గారు చెప్పాడు. నేను మనుషుల దయను సంపాదించుకుంటే ఎవరి దాసును కాను? క్రీస్తు దాసుడను కాను. కనుక దేవునికి ఇష్టమైనట్లుగా చేయటానికి మనందరం ఇష్టపడాలి. పరిచర్య ఎన్నో ఉంటాయి. పరిచర్యలు, దేవాలయంలో పరిచర్యలు, యవనస్తులు చేసే పరిచర్యలు ఉంటాయి, విధవరాండ్లు చేసే పరిచర్యలు ఉంటాయి. ఏమండి, ప్రతి అవయవము కూడా
శరీరం అనేటువంటి సంఘంలో దేవుడు ఏర్పాటు చేశాడు కనుక అందరము ఒక్కొక్క పని చేయాల పరిచర్య. అది మనుషులను సంతోషపెట్టే పరిచర్య అయితే ఉండకూడదు, మనుషులు చూస్తున్నట్టుగా చేయకూడదు. ఏమండి, మొట్టమొదట దేవుని పరిచర్యలో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే మనుషుల పొగడతలొద్దు, దేవుని ఇష్టం కావాలి. అది మనుషుల పొగడతల దేవుని సమ్మతియ. ఇప్పుడు ఎవరో ఇష్టం ప్రకారంగా జరగాలన్నాడు? దేవుని ఇష్ట ప్రకారం. దేవుడు అనుకున్నట్లుగా చేస్తే ఆ పరిచర్యకి దేవుడు ఆమోద ముద్ర వేస్తాడు. రెండో సంగతి ఏంటంటే దేవుని పరిచర్యలో ఒక సుందరమైనటువంటి ఘట్టం ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. 3 సంగతులు వచ్చినాయి. ఒకటి, దేవుని జతపని వారు అన్నాడు, వ్యవసాయం అన్నాడు, గృహం అన్నాడు. ఇది ఎంత గొప్ప గౌరవం అండి! ఇది దేవునితో జత పని వారం అన్నాడు. పరిచర్య చేసేవాళ్ళంట ఎవరితో జత కట్టినట్టట? దేవునితో జత కట్టి. మనం దేవుని చూడలేకపోయినా దేవునితో జత కట్టి నడుస్తున్నాం. మేము దేవుని జత పని వారం అన్నాడు. వ్యవసాయం ఎవరిదంట? దేవునిదట. అది అంటే ఇప్పుడు పరిచర్య చేసేవాళ్ళు ఎవరు వ్యవసాయం చేస్తున్నట్టు? దేవుని వ్యవసాయం చేస్తున్నాడు. గృహము అన్నాడు. అంటే ఇప్పుడు మనము పరిచర్య చేస్తున్నామంటే ఎవరింట్లో పని చేస్తున్నట్టు? దేవుని ఇంట్లో పని చేస్తున్నాను. నేను ఫలానా వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాను, నాకు గుర్తింపు రాదు అనుకోకూడదు. మనకి గుర్తింపు రావడానికి దేవుని ఇంట్లో పరిచర్య చేయాలి. ఏమండి, అది ఎటువంటి పరిచర్య అయినప్పటికీ పరిచర్య అనేటువంటిది చాలా గొప్ప భాగ్యంగా ఎంచబడింది. ఇక్కడ 6వ వచనంలో చెప్తాడు, నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అంటే ఇక్కడ నాటుట, నీళ్లు పోయుట అనేటువంటి ఒక ప్రక్రియ చూడండి. ఇది పరిచర్య. మనం ఇలాగే కూర్చుంటే విత్తనాలు దాంట్కంటే మొల వేయబడవు. మనం అలాగే కూర్చుంటే నీరు పెట్టేవాళ్ళు ఉండరు. అంటే వ్యవసాయం వేసిన తర్వాత దానికి చేస్తూనే ఉండాలన్నాడు. అదే పరిచర్య. మన ఇంట్లోనే ఏదో ఒక మొక్క వేసుకున్న తర్వాత దానికి ఎలాగైతే దానికి బాగోగులు చూస్తామో, దేవుని పరిచర్యలో కూడా మొట్టమొదటిగా ఏం చూసామంటే మనుషులను సంతోషపెట్టేటువంటి పరిచర్య వద్దు, దేవునికి ఇష్టమైంది చేయండి. రెండోది ఏం చూసాము అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ఘట్టం ఏంటన్నట్లయితే ఒక గొప్ప గౌరవం దేవుడు మనకి ఇచ్చాడని చెప్పుకున్నాం. దేనికి? దేవుని వ్యవసాయము, దేవునితో జత పనివారము, దేవుని ఇంట్లో ఉన్నాం. ఈ 3 కూడా పరిచర్యకి సంబంధించినయే. ఈ 3 కూడా పరిచర్య చేస్తున్నాం. నేను ఎవరింట్లో పని చేస్తున్నానో అలా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పొలంలో పని చేస్తున్నానో అలా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరితో జత కట్టి పని చేస్తున్నానో దేవునితో జత. అప్పుడు మన పరిచర్య గుర్తింపు వస్తుంది, తప్పకుండా మనము ప్రతిఫలం పొందుతామట అండి. ఎందుకంటే ఇక్కడ పరిచర్య కడకు వచ్చేటప్పటికి ప్రతి పొలానికి కూడా కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నేల ఉందంటే ఇది ఎర్ర నేల ఉంటుంది ఈ ప్రాంతంలో. ఇంకా మనము గోదావరి ప్రాంతానికి వెళితే అది నల్లటి నేల. ఆ నేలకు ఏమైతే పద్ధతులు ఉంటాయో వ్యవసాయానికి, ఇక్కడ పద్ధతులు వేరుగా ఉంటాయి. అంటే ఒక్కో భూమికి ఒక్కొక్క పద్ధతి కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని వ్యవసాయానికి పద్ధతి, ఎవరి పద్ధతిని అనుసరించాలి మనము? అది సంగతి. దేవుని పద్ధతిని అనుసరించాలి. నాకు ఇష్టమైనట్లు నేను చేస్తాను అంటే అది దేవుని పరిచర్య కాదు. అది దేవుని యొక్క పరిచర్యకి దేవుడిచ్చినటువంటి పద్ధతిలోనే, దేవుడు చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారంగానే మనం చేసినప్పుడు ఆ పరిచర్య గుర్తింపు వస్తుంది అన్నమాట అండి. ఏమండి, 2 సంగతులు చెప్పుకున్నాం. ఇక 3వ సంగతి ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుని పరిచర్య గొప్ప భాగ్యం. దేవుని పరిచర్య గొప్ప భాగ్యం అటండి. అంత మాత్రమే కాదు, కానీ అది బాధ్యత కూడా. 3వ సంగతి ఏం రాసుకుంటున్నారంటే దేవుని పరిచర్య భాగ్యము మరియు బాధ్యత. ఇప్పుడు భాగ్యం అంటే
ఆస్తే కదా. భాగ్యాన్ని బట్టి చాలామంది ఆనందిస్తారు. నాకేంటిలేండి, నాకున్న సౌభాగ్యము గొప్పది, నాకు అన్నీ ఉన్నాయి అని అనుకుంటాం. భాగ్యాన్ని బట్టి సంతోషించడం అనేటువంటిది అది ఎంతవరకు కరెక్టో మనం ఆలోచన చేస్తే, ఈ సంతోషంలో ఇంకోటి మర్చిపోతాం మనం. దేన్ని? అక్కడ 2 సంగతులు చెప్పాను మీకు. దేవుని పరిచర్య భాగ్యమే మరియు బాధ్యత అన్న. అంటే ఇక్కడ భాగ్యాన్ని చూసుకుని ఏది మర్చిపోతున్నాం? బాధ్యతను మర్చిపోతాం. మరి బాధ్యతను మర్చిపోయినప్పుడు నీకున్న ప్రాపర్టీ కానీ, నీకున్నటువంటి బలాన్ని బట్టి కానీ, నీకున్న జ్ఞానాన్ని బట్టి కానీ ఇది నాకు వచ్చిన భాగ్యము అని అనుకుంటే సరిపోదు కదా. మరి మన బాధ్యత నిర్వర్తించొద్దా? బాధ్యతను గుర్తించకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, అది మనల్ని యాదృచ్ఛికంగా అజాగ్రత్తగా లోక సంబంధంగా భ్రష్టులను చేసేస్తుంది. ఇది చాలా భయంకరమైన మాట. బాధ్యతను గుర్తించకపోతే లోక సంబంధంగా మనం ఏమైపోతాం? భ్రష్టులమైపోతాం. ఎందుకని? భాగ్యాన్ని బట్టి ఆ మనిషి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఏది మర్చిపోయింది ఆవిడ? బాధ్యత మర్చిపోయింది. ఇప్పుడు నీ బాధ్యత ఏంటో అది నువ్వు గుర్తించకపోతే లోక సంబంధంగా భ్రష్టులను చేసేస్తుంది అది. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను దేవుడి పరిచర్య చేస్తున్నాం కదా అనుకుంటాం. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? నేను నిర్వర్తించట్లేదు అనుకోండి, నాకు ఏం పర్వాలేదు, నాకు ఇంత వయసు వచ్చింది, తినడానికి ఆహారం ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఇంకా నాకు ఏంటి అని నేను సరిపెట్టుకున్నాను అనుకోండి, నా బాధ్యతను నేను నిర్వర్తించలేదు అనుకోండి, భ్రష్టులు అయిపోతామని గ్రంథం చెప్తాం. అందువల్ల దేవుని పరిచర్య భాగ్యమే, మరి ఇంకోటి ఏంటి? బాధ్యత. ఇది చేయలేకపోతుంటున్నారు. ఈ 2 సరిసమానంగా వెళ్ళాలా. ఏ 2? బాధ్యత, భాగ్యం. ఇప్పుడు నీకు ఒక భాగ్యం ఉంది, భాగ్యాన్ని బట్టి బాధ్యత కూడా గుర్తించు. నీకు ఐశ్వర్యం ఉంది, ఐశ్వర్యాన్ని బట్టి దేవుని పని కూడా చేయి. ఆ 2 సమానంగా వెళ్ళని, అప్పుడు దేవుని పరిచర్య ఎంత గొప్ప స్థితికి వెళ్తుంది తెలుసా? ఆయన ఊహించిన, ఆయన అనుకున్న దానికి వెళుతుంది. ఈవేళ ఆయన అనుకున్నట్లుగా నేను ప్రారంభంలోనే చెప్పాను, ఆ రోజు 12 మంది ఎంత ప్రభావితం చేస్తే లోకాన్ని, ఈవేళ లోకంలో సుమారు ఒక ఊరిలోనే ఒక 20 సంఘాలు ఉంటాయి. 20 సంఘాలలో కూడా ఇంకా ప్రక్కన ఉన్నటువంటి ప్రజలను ప్రభావితం చేయలేక, పలానా ఆయన ఎలా విమర్శిస్తాడో, పలానా ఆవిడ ఎలా విమర్శిస్తుంది అని అంటే వాళ్ళు ఏం ప్రభావితం చెందారు? అంటే ఇంతమంది ఉన్నా, క్రైస్తవులని పిలబడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నా కానీ ఒక ఊరిని కూడా ఏం చేయలేకపోయారు? దేవుని వైపుకి తిప్పలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ భాగ్యాన్ని బట్టి సంతోషిస్తున్నారు అంతే, మాకేం పర్వాలేదులే. మరి నీ బాధ్యత? ఆ రోజు 12 మంది అంత పని చేసినప్పుడు, ఈవేళ ఇంకా సంఖ్య ఎక్కువ పెరిగినప్పుడు దాని పని గుర్తించాలి. రెండో సంగతి ఏం చెప్పుకున్నామంటే, మనము దేవుని పరిచర్యలో ఒక ప్రధానమైన ఘట్టం ఏంటంటే 3 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే దేవునితో జత పనివారు, రెండోది దేవుని వ్యవసాయం, దేవునితో కలిసి మనం దున్నుతున్నాం. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను అంటే మీరు వింటున్నారంటే, మీరు విన్న తర్వాత కూర్చుండడానికి ఉండదు. మీరు కూడా ఏం చేయాలా? వ్యవసాయం చెయ్యాలా. అప్పుడే విత్తనాలు మొలకెత్తుతాయి, విత్తనాలు ఫలిస్తాయి. 6 నెలల్లో 4 నెలల్లో పంట అయిన తర్వాత కోతకు వస్తాయి. నా మట్టుకు నేను మౌనంగా ఉండి, మీ మట్టుకు మీరు మౌనంగా ఉంటే దేవుని జత పరివారము కాలేము, వ్యవసాయము కాలేము, దేవుని ఇంట్లో మనం లేనటువంటి వారుగా ఉంటాం. మూడోది మనం ఏం చెప్పుకున్నామంటే, దేవుని పరిచర్య భాగ్యమే కానీ మరొకటి బాధ్యత. ఇవాళ ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తున్నారు, చేయలేదని నేను అనట్లేదు. కానీ సంఘంలోనికి వచ్చేటప్పటికి, దేవుని పరిచర్యకు వచ్చేటప్పటికి బాధ్యతను మర్చిపోతున్నారు. 2 సరిసమానంగా వెళ్ళాలన్నమాట అండి. ఇక 4వ సంగతి ఏంటంటే, సంఘము చురుకుగా ఉంటే సాతాను కూడా చురుగ్గా పనిచేస్తాడు. సంఘము చురుకుగా ఉంటే సాతాను కూడా మరింత చురుగ్గా ఉంటాడు. దేవుని పనిని ఏం చేయాలి? సాతానుడు నాశనం చేయాలి, చెడగొట్టాలి, పాడు చేయాలి. అదే వాడు చేసేటువంటి పని. దాన్ని చెరపటానికి దేవుని మార్గాల నుండి, ఆయన ఉద్దేశాల నుండి దేవుని సేవకుల్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని, నన్ను కూడా
దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అది ఎలా జరుగుతుంది అనేటువంటిది వాక్యంలో నుంచి ఒక రెఫరెన్స్ చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు 11 ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకుని ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను, చూసారండి, నీతి పరిచారకుల వేషం. వీళ్ళు వెలుగుదూత వేషం ధరించుకుని సాతాను అబద్ధ పరిచారకుల్ని ఎలాగ కనుపరుస్తున్నాడు? నీతి పరిచారకులు. వాళ్ళు వాస్తవానికి ఎటువంటి వాళ్ళు? అబద్ధ పరిచారకులే. కానీ పైకి కవర్ వేసుకుని ఏ పరిచారకులుగా సమాజానికి వాళ్ళు ప్రభావితం అవుతున్నారో, ఎక్స్పోజ్ అవుతున్నారంటే నీతి పరిచారకులుగా. మరి ఇవాళ ఎవరు నీతి పరిచారకులు? వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి వాళ్ళు కాదు కదా. సాతాను ఏం చేస్తున్నాడండి? దేవుని పనిని పాడు చేయడానికి. ఇప్పుడు మనం ఎంత వేగంగా అయితే పనిచేస్తామో మరింత వేగంగా ఎవరు పనిచేస్తున్నారు? సాతాను పనిచేస్తారు. అందుకనే మనం పని చేసేటప్పుడు నిదానమే అంటారు పెద్దలు. నువ్వు వినే వాక్యము నిదానం, నువ్వు వెళ్ళే సంఘం ఎలా ఉందో చూసుకో, అక్కడ పరిచర్య ఎలా ఉందో చూసుకో. మనల్ని కుయుక్తిగా తప్పిస్తాడు, మార్గం డైవర్ట్ చేస్తాడు అపవాది. వెలుగుదూత వేషం వేసుకునేలాగా చేస్తాడన్నమాట. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అనేటువంటి సంఘంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో ఒక వరమును పొందినటువంటి వారే. వరాలు లేనోళ్ళు అనటానికి ఏమీ లేదండి. దేవుడు ప్రతి వ్యక్తికి సంఘములో ఏమిచ్చాడు? వరాలు అని ఎలా చెప్పగలం మనం? 5 ఇచ్చినవాడు ఉన్నాడు, 2 ఇచ్చినవాడు ఉన్నాడు, 1 ఇచ్చినవాడు ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సంఘములో ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక్కొక్క వరాలను ఇచ్చాడండి. ఇవ్వకుండా ఎవరిని ఉంచలేదండి. అయితే ఈ ఒక్క తలాంతు ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, ఒక్క వారం ఉన్నటువంటి వాళ్ళు చూడండి, వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలిసినా మౌనంగా ఉంటారు. వీళ్ళు మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఈ ఒక తలాంతు పొందినటువంటి వాడు ఆడు ఖర్చు పెట్టలేదు, దాన్ని ఉపయోగించుకోలేదు. ఆడి వల్ల ఎవరికైనా లాభమా? కానీ వాడికి ఇచ్చిన బిరుదేంటో తెలుసా? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, అందుకు అతని యజమానుడు వాడిని చూచి, చూసారా ఏం పలిపి వచ్చిందండి అతనికి? చెడ్డదాసుడు, సోమరి. అంటే ఇప్పుడు ఒక్క తలాంతు ఉన్నటువంటి వ్యక్తిలాగా దేవుడు నువ్వు నేను ఉండాలని కోరుకుంటలేదు. ఆయన అతను ఎవరికి ఉపయోగపడలేదు. ఇవ్వడమంటే ఇచ్చాడు దేవుడు తలాంతు, ఇవ్వడమంటే ఇచ్చాడు. సంఘములో ప్రతి వ్యక్తికి కూడా, ఇప్పుడు సంఘం అంటేనే శరీరం అండి. ఇప్పుడు శరీరంలో అనేకమైన అవయవాలు ఉంటాయి. ఈ అవయవాలన్నీ కూడా ఎవరు ఇలా డిజైన్ చేశారు? ఈ అవయవాలన్నీ డిజైన్ చేసింది డాక్టర్లా, దేవుడా? దేవుడే. దేవుడు డిజైన్ చేసినప్పుడు ఒక్కొక్క అవయవానికి ఆయన ఏం పని పెట్టాడో ఆల్రెడీ ఆయన ఒక నిర్ణయం చేశాడు. కాబట్టి ఆ పని నిమిత్తమే ఆ అవయవం ఆ దేహంలో ఉంది అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినప్పుడు, శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే
వాసన చూచుటే ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని, అది చూడండి, మీరు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. అవయవములో ప్రతి దానిని ఏం చేశాడని ఉంది? తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు. నోరు ఉంది, ఎవరి చిత్తం చేయాలా? కాళ్ళు ఉన్నాయి, ఎవరి చిత్తం చేయాలి? కళ్ళు ఉన్నాయి, ఎవరి చిత్తం చేయాలి? ఇలాగ అవయవాల్లో ప్రతిదీ కూడా ఎవరి ఇష్టం ప్రకారంగా ఉంచాడన్నాడు? దేవుని చిత్త ప్రకారమే ఆయన డిజైన్ చేశాడనమాట అండి. కొందరు ఏమనుకుంటారంటే, ఇటు చూడండి, ఇప్పుడు 5 తలాంతు ఉన్నటువంటి వాడు అందరికీ కనపడతాయి. దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడని, 5 ఇచ్చాడు అంటాడు. 2 ఉన్నవాడు నాకు 1 ఉన్నవాడు అంటే దేవుడు నాకు చాలా లీస్ట్గా ఇచ్చాడు, నేను ఏదన్నా చేద్దామంటే అందరికీ కనపడతలేదు ఇది అని ఫీల్ అవుతాడేమో ఒకవేళ. కొందరు ఏమనుకుంటారంటే, అందరికీ కనపడేటువంటి పరిచర్య చేయాలి, కనపడేటువంటి వరం ఇస్తే బాగుడు నాకు అనుకుంటారు. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, అందరూ ప్రసంగం చేసేస్తారా? కొందరు పాటలు పాడతారు, అందరూ పాటలు పాడగలరా? కొందరు బైబిల్ చదువుతారు, అందరూ బైబిల్ చదవగలరా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇవ్వబడింది. కానీ నాకు ఆ పరిచర్య లేదు, నేను ఎవరికి కనపడతలేదు, ఫోకస్ అవ్వట్లేదు కాబట్టి నేను చేయలేను అని మూలన కూర్చున్నారనుకోండి, దేవుని పని జరిగించినట్టు కాదు కదా. నీకు ఇవ్వబడినటువంటి తలాంతు, నీకు ఇవ్వబడినటువంటి వరము అందరికీ కనబడకపోయినా పర్వాలేదు, నేను కనపడింది ఇస్తేనే చేస్తాను, నేను అందరికీ కనపడాలి, స్టేజ్ మీద నేను అందరికీ కనిపించాలి ప్రజల్లో. ఒక మీటింగ్ జరుగుతుందంటే స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, స్టేజ్ వెనక ఉన్నటువంటి వారు ఉంటారు, క్రింద ఉన్నటువంటి వారు ఉంటారు, ఇంకా కనిపించుకోకుండా వంటలు వండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడి పరిచయం చేస్తేనే ఏమవుతుంది? దేవుని పని ఫుల్ఫిల్డ్గా జరుగుతుంది. ఏమండి, ఒక ప్రత్యేకమైనటువంటి ఏ వారం లేదని సాకులు చెప్పకూడదండి. ఎలా సాకులు చెప్తారో మీకు చెప్తాను. ఎలా సాకులు చెప్తారంటే, గిద్యోనుకి దేవుడు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, లేక 12 నుంచి వద్దాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన యెడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి ఎవరి చేతికి ఇచ్చేశాడు అంటున్నాడు? మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించాడు. ఎవరో? యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడుతుంటే గిద్యోను అంటాడు, దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, అన్ని కార్యాలు చేశాడని మా పితరులు చెప్పారు, ఇప్పుడు అవన్నీ ఏమైపోయినా ఇప్పుడు మేము ఎవరి చేతిలో పడ్డాం? మిద్యానీయుల చేతిలో పడ్డాం, మమ్మల్ని ఏంటి మరి పరిస్థితి? అప్పుడప్పుడు మనం కూడా ఎలాగనుకుంటాం, దేవుడు అంత చేస్తాడు ఇంత చేస్తాడు అని అంటారండి, మరి నేను చూస్తేనో ఇన్ని శ్రమల్లో ఉన్నానండి అని అన్నప్పుడు ఇచ్చినటువంటి సమాధానం చూడండి. ఏమంటున్నాడు 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలుని ఏం చేయమో రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చండి? ఇప్పుడు ఇతను సాగు చెప్తున్నాడు. సాగు చెప్తుంటే ఇతను వెళ్ళమన్నాడా ఆగిపోమన్నాడా? సాగు చెప్పకు, సాగు చెప్పి తప్పించుకుంటాను ప్రయత్నం చేశాడు గిద్యోను. అసలు మిద్యానీయుల చేతికి ఎందుకు అప్పగించాడంటే, ఒక అమ్మాయి చేసినటువంటి పొరపాటు. ఇశ్రాయేలుని పాపం చేయటానికి, వ్యభిచారం చేయటానికి ఆ మిద్యాని స్త్రీ ఏం చేసిందంటే, ఒక ఇశ్రాయేలుని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరూ కూడా మరి శరీర సంబంధంగా సాంగత్యం చేస్తున్నప్పుడు వాళ్ళ పాపం చేశాడు. ఫినిహాస్ అనేటువంటి ఒక యాజకుడు చూసి వాళ్ళిద్దరిని బళ్ళంతో పొడిచి చంపేశాడు. ఏండి అది అసలు సమస్య. కానీ గిద్యోను ఏమంటున్నాడు తెలుసా? మమ్మల్ని ఇంత చేసావు అంత చేసావు అంటున్నావు, ఏది మా పరిస్థితి? అప్పుడు గిద్యోనికి దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు పరాక్రమ బలాఢ్యుడు, నువ్వు అక్కడవే వెళ్ళు,
అక్కడ ఇండివిజువల్గానే చెప్పాడు, గ్రూప్గా చెప్పలేదు. నేను ఒక్కడనే కదా, నా ఒక్క తలాంతే కదా, నేను ఒక్కదాన్ని ఏం చేయగలను, నేను ఒక్కడిని ఏం చేయగలను, లేదు. నీ పని నువ్వు చేయి, బలం తెచ్చుకోమంటున్నాడు మాట అండి. ఏమండి? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యముతో కూడా దేవుని పరిచర్యను చేయాలి. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే, దేవుని పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఎంపిక ఏంటంటే, మనిషి పొగడ్త కొరకు చేయకూడదు, ఎవరిష్టం చెప్పుని చేయాలి, దేవుని. రెండోది ఏం చెప్పానంటే, దేవుని పరిచర్యలో ఒక సుందరమైన ఘట్టం ఏంటంటే, మనము దేవుని జత పనివారము, దేవుని వ్యవసాయము, ఆయన గృహం. ఇది గొప్ప భాగ్యము, మనం పనిచేయాలని చెప్పాను. ఎందుకంటే ఆయన పొలంలో పనిచేయడానికే ఆయన పొలముకున్నటువంటి పద్ధతుల్లో ఏం చేయాలి, మనం పాటించాలి. మూడోది క్రైస్తవ పరిచర్య భాగ్యమే మరియు బాధ్యత. ఈ రెండు సరి సమానంగా వెళ్ళాలని చెప్పాను. నాలుగోది సంఘం ఎంత చురుగ్గా పనిచేస్తుందో ఇంకొకడు కూడా అలా పనిచేస్తాడు. ఎవరో? సాతానుడు పనిచేస్తాడు. సాతాను ఎలా పనిచేస్తాడని చెప్పుకున్నామంటే, నీతి పరిచారకుల వేషము ఎవరికేస్తాడో? అబద్ధ బోధకుడు. వాళ్ళు నీతి పరిచారకులు కాదు, చూడడానికి నీతి పరిచారకుల బోర్డు ఉంటుంది అంతే. ఇప్పుడు కొన్ని బోర్డులు ఉంటాయి, ఇది పలానా నీతి సమాజం అంటారు, అందులో నీతి ఉంటుందో లేదో మనది తెలదు. ఏమండి? అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకటి మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, దేవుని పరిచర్యలో సంఘం అనేటువంటి శరీరము ఒక్కొక్క అవయవము దేవుడు డిజైన్ చేసి ఇచ్చాడు కనుక, ఒక్కొక్క అవయవానికి దేవుడు ఒక్కొక్క పని ఏం చేశాడు, ఏర్పరిచాడు. 5 ఇచ్చినోడికి 5 తలాంతులు ఉన్నాయి, 2 ఇచ్చినోడు 2 ఉన్నాయి, 1 ఇచ్చినోడికి 1 ఉంది. 1 ఇచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని చెప్పాను నేను, వాళ్ళు ఏ పని చేయకుండా అందరికీ కనపడేలాగా నేను చేయటానికి నాకు ఈ పని అప్పగించలేదు కాబట్టి నేను మౌనంగా ఉంటానని ఏం చేస్తారో వాళ్ళు సాకులు చెప్తారు. అటువంటి వ్యక్తికి యేసు ఇచ్చినటువంటి మాట ఏంటి? సోమరివైన చెడ్డదాసుడా. అతను సోమరి పని చేయడు, చెడ్డోడైపోయాడు. అతను ఉపయోగించుకోలేదు, ఇతరులకు కూడా ఏం చేయలేదు, ఆ తలాంతిని పంచలేదు. ఏమండి? అందువల్ల మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం? యేసుప్రభు వారు మానవ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాడు. ఆయన ఆఖరికి చివరిలో నీటి బొట్టు కూడా చిందించేసి ఏం చేశాడు? ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. ఏదైనా ఉంచుకున్నాడా? తన ఒంటి మీద ఏమైనా ఉంచుకున్నాడా? తన దేహంలో ఏమైనా ఉంచుకున్నాడా? సమస్తము దారపోసేసాడు. ఆయన పరిచర్య అది. నా పరిచర్య టోటల్గా దేవుడు తండ్రి నాకు ఏది ఇచ్చాడు అది నేను చేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. కాబట్టి ఆ మహానుభావుడు పూర్తిగా సంపూర్తి చేసి అన్నాడు, తండ్రి నీవు నా చేతికి ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణంగా ఏం చేశాను? నెరవేర్చాను. ఈవేళ మనం చేసేటువంటి పనిలో కూడా ఎంతవరకు మనం చేయగలుగుతాం? ఒక్కొక్కసారి మనకు వచ్చే నిరుత్సాహం ఏంటో చెప్పాను. గిజ్జోని అన్నట్టుగా, నువ్వు అంత చేసావు ఇంత చేసావు అని చరిత్రలో చదువుతున్నాం మేము, మా పితరులు చెప్పారు మాకు, కానీ నువ్వేంటి మమ్మల్ని మిద్యానీయుల చేతికి అప్పగించావంటే, అసలు మిద్యానీయుల చేతికి ఎందుకు అప్పగించాలో తెలుసుకో. నువ్వెందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు అది చేసుకో, అది తెలుసుకో. అది తెలుసుకున్నాక అప్పుడు ఏమన్నా తెలుసా, నువ్వు వెళ్ళు. ఇండివిజువల్గా చెప్పాడు, నేను ఒంటరి వాడిని సాగు చెప్పక, మోసే సాగు చెప్పలేదా? నేను నత్తివాడిని చెప్పడే లేదా? నువ్వు వెళ్ళు, నోరిచ్చినోడు నేను, నువ్వేం మాట్లాడాలో నీకు నోటికి నేను బోరగా ఉంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇలాగూ గ్రంథంలో మనం చూసినప్పుడు మన దేవుని పరిచర్య మనము కొనసాగించాలి. దేవుని పరిచర్య చివరిగా నేను ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, మన వ్యక్తిగతమైన సాక్ష్యంతో దేవుని పరిచర్యను ప్రారంభించాలి. మన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభం నుంచి కూడా చివరి వరకు కూడా ఆయన అనేక మంది ఆత్మలను సంపాదించాడు. సంపాదనలో ఆయన ఇండివిజువల్గానే సంపాదించినట్లు కనపడుతూ ఉంటుంది. ఎలాగో చెప్తాను. ఉదాహరణకి నికోదేము ఉన్నాడు. నికోదేము రాత్రిపూట ఎవరి దగ్గరికి వచ్చాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు. అతను ఎవరో? యూదుల అధికారి, పరిసేయుడు, ఇశ్రాయేలుకి బోధకుడు. అటువంటి ఆయన యేసు ప్రభు దగ్గరికి ఒంటరిగా వచ్చినప్పుడు అతనితో సంభాషణ చేసి అతను తిరిగి మారు మనసు పొంది బాప్తిసం పొందేలా చేశాడు. అంటే ఆత్మను సంపాదించాడు లేదా? ఎవరో? యేసు ప్రభు వారు. ఏ ఆత్మనే? నికోదేము అనేటువంటి ఆత్మనే సంపాదించాడు. అంటే ఆయన ఆత్మ సంపాదికుడు. తన వ్యక్తిగతమైన సాక్ష్యంతో ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు నేను ఎరుగుదును, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చావు కాబట్టి ఇటువంటి అద్భుతాలకు సూచక్రియలు నువ్వు చేస్తున్న ఏ మనుషుడునో ఎవరో అతని వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యంతో ఒక ఆత్మను ఏం చేశాడు? సంపాదించాడు.
సంపాదించాడు. ఇప్పుడు అక్కడ సమరయ స్త్రీ దగ్గర ఏం జరిగింది? సమరయ స్త్రీ దగ్గర తన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యంతో తాను వస్త్రధారణ చూసి ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారో, అతని మాటలు చూసి ఆమె ఏమైపోయిందో తెలుసా? జీవితం మార్చుకుందే, ఊరంతటిని ఏం చేసింది? మార్చింది. అంటే ఒక ఆత్మ సంపాదికుడిగా తయారు చేసినటువంటి ఆ స్త్రీ అనేక ఆత్మలను ఏం చేసింది? సంపాదించింది. అంటే యేసుప్రభు వారు తన వ్యక్తిగతమైన సాక్ష్యంతో ఆత్మలను ఏం చేశాడు? సంపాదించాడు. కొన్నిసార్లు మన వ్యక్తిగతమైన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. యేసుప్రభు సాక్ష్యం కూడా అదేనండి. జక్కయ్య కూడా చేశాడు. జక్కయ్య తన వ్యక్తిగతంగా యేసుప్రభు ఆ ఊరు ఎంటర్ అవ్వగానే ముందు ఎవరింటికి వెళ్ళాడో తెలుసు కదా మనకి. ఎవరింటికి వెళ్ళాడు? ఎరుకో పట్టణంలో జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యతో ఇండివిజువల్గా మాట్లాడాడు. జక్కయ్యకి మారు మనసు వచ్చింది. అప్పుడు అతను అన్నాడు, నేను ఇంతకాలం ఏదైతే తప్పు చేశాను ఇప్పుడు నేను సరి చేసుకుంటున్నాను అన్నాడు. అంటే వ్యక్తిగతమైన సాక్ష్యంతో ఆత్మలను ఏం చేయొచ్చు? మనము సంపాదించవచ్చు అన్నమాట. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. మన పరిచర్య ఎలా ఉండాలంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటింపవలసిన భారం ఏమైంది? నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు ఏం దొరుకుతుంది? జీతం. అది ఇష్టపడి చేయాలండి. ఏమండి, ఇష్టమైతే చేయడం కాదండి, ఇష్టపడి చేయడం. అది మన కర్తవ్యం. అది మన కర్తవ్యం. ఒక పాట ఉంటుందండి, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారో, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారా ఎవరైనా వెళతారా అనేటువంటి ఒక మంచి పాట ఉంటుంది అన్నమాట అండి. అందువల్ల దేవుని పరిచర్య అనేటువంటిది మీరు నేను కూడా చేసి దేవుని దీవెనలు పొందాలని ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. మీ అందరికీ వందనాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిచర్య చేసేటువంటి గొప్ప ధన్యత క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అనే సంఘములో ప్రతి అవయవానికి ఇచ్చారు తండ్రి.